హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రామ్ పోతినేని గారి 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా నుంచి 'పప్పీ షేమ్' సాంగ్ వచ్చింది కదా. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక సాంగ్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ గుడ్ అండ్ డీసెంట్లీ గుడ్ అనమాట. చాలా బాగుంది. ఆమ్, అంటే నువ్వుంటే చాలే సాంగ్ ఇచ్చిన వైబ్ అయితే ఇవ్వలేదనే చెప్పాలి. బట్ సాంగ్ అయితే బాగుందన్నమాట. అండ్ రామ్ పోతినేని గారు పాడారు ఈ సాంగ్. చాలా బాగా అనిపించింది అసలు. నిజంగా అసలు చాలా బాగా పాడటం జరిగింది. అండ్ ఆ లిరిక్స్ కూడా కొంచెం పర్లేదు బానే ఉన్నాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ రామ్ పోతినేని గారి లుక్ అసలు ఏమున్నాడురా మా అన్నయ్య అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ లుక్ అది. అసలు కాలేజ్ స్టూడెంట్‌గా అసలు ఎంత బాగున్నాడో అసలు. నిజంగా అసలు ఎన్ని రోజులైనా, ఎన్నేళ్ళైనా రామ్ పోతినేని గారి ఆ ఎనర్జీ, ఆ లుక్, ఆ హ్యాండ్సమ్‌నెస్ అదంతా ఇక మారదనే చెప్పాలి. నిజంగా అసలు సూపర్‌గా అనిపించాడు రామ్ గారు మాత్రం. అండ్ నిజంగా చాలా బాగున్నారబ్బా. అండ్ ఆ డ్యాన్స్ కూడా చాలా బాగా వేస్తున్నారు. అండ్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ అయన్నీ చాలా బాగా ఇస్తున్నారు అసలు. నిజంగా సూపర్‌గా ఉన్నారనే జెప్పాలి. సాంగ్ మాత్రం అసలు బావుంది. అండ్ 2 సాంగ్స్ కూడా ఇక మంచి సాంగ్సే అనే జెప్పాలి. అండ్ ఈ సాంగ్ వచ్చేసి మన మహేష్ బాబు గారు రాశారు ఈ సినిమా డైరెక్టర్. సో, నైస్ అనమాట. మహేష్ బాబు గారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. మీరెలాగైనా తీయండి సార్. మా రామ్ గారికి మాత్రం ఖచ్చితంగా మీరు హిట్ ఇయ్యాలి. ఎందుకంటే రామ్ గారి ఫ్యాన్స్‌గా మేమందరం 'రెడ్' సినిమా నుంచి వెయిట్ జేస్తున్నాము. రామ్ గారికి హిట్ ఎప్పుడు పడిద్దా? రామ్ గారి ఫ్యాన్స్‌గా మేము చాలా ఈగర్‌గా వెయిట్ జేస్తున్నాము. సో, ఆ ఒక్క హిట్, గట్టి హిట్ పడిందా మా అన్న మంచి ట్రాక్‌లోకొస్తారనమాట. మంచి సినిమాలు ఇంకా బాగా తీస్తారు. సో, ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట. సాంగ్ మాత్రం చాలా బావుంది. మంచి సాంగ్ అనే జెప్పాలి. అండ్ రామ్ గారి లుక్ గూడా అదిరిపోయింది. అండ్ ఫైనల్‌గా చెప్పేదేంటంటే, రామ్ గారికి 'ఉపేంద్ర' గారు 'ఆంధ్ర కింగ్' ఏమో, నాకు మాత్రం 'ర్యాబోనే కింగ్'. అందులో మాత్రం డౌట్ బెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట సినిమా కోసం. అండ్ వాళ్ళు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. నవంబర్ 28వ తారీఖు ల్యాండ్ అవ్వబోతున్నామని. అండ్ వెయిటింగ్ అనమాట. ఆ సినిమా వచ్చిన రోజు మాత్రం ఒక పండగలాగా అయితే ఉంటుందనే చెప్పాలి. సో, నేనైతే వెయిట్ చేస్తున్నా. సో, చూద్దాం మరి కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో రామ్ గారు.